నరసరావుపేటలోని శ్రీ పట్టాభిరామస్వామి వారి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా నెల రోజుల పాటు ఆలయంలో విశేష పూజలు, భజన కార్యక్రమాలు, వెండి పల్లకిలో స్వామివారి ఊరేగింపు కార్యక్రమాలు జరిగాయని మాజీ మున్సిపల్ చైర్మన్, ఆలయ ధర్మకర్త నాగసరపు సుబ్బరాయగుప్తా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయంలో నెల రోజుల పాటు స్వామివారికి విశేష పూజలు నిర్వహించి ఈ రోజు గోదాదేవి రంగనాయక స్వామివారి కళ్యాణ మహోత్సవం, భజన కార్యక్రమం వైభవంగా నిర్వహించినట్లు తెలిపారు. ఆలయ అర్చకులు వేదాంతం రాంబాబు ఈ పూజా కార్యక్రమాలు ఎంతో వైభవంగా నిర్వహించినట్లు తెలిపారు. నర్సాపేట పట్టణ ప్రజలకి, భక్తులందరికీ కూడా మరి ముఖ్యంగా సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. మరి ధనుర్మాసం నెల సందర్భంగా మన నర్సాపేట పట్టణం శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానంలో ఈ నెల రోజులు కూడా సంక్రాంతి ఉత్సవాలు కానివ్వండి, పూజలు అత్యంత వైభవం జరిగినాయి. ప్రతి ఉదయం కూడా 5:30 భజనలు, మరి పూజా కార్యక్రమం బిగిన్ చేసుకొని 8:30 వరకు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే మరి పట్టాభిరామస్వామి దేవస్థానంలో ఈ ధనుర్మాసం మా ధర్మకర్తలు పూజ వెండి ఉయ్యాల మీద స్వామివారు అత్యంత వైభవంగా అలంకరించుకొని గ్రామోత్సవం జరగటం, అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఏంటంటే స్వామివారు ఈ గోదా రంగనాయక కళ్యాణ ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఇది ఎప్పుడు కూడా పూర్వం నుంచి కూడా ఈ కళ్యాణం మా మిత్రుడు మద్ది రామహర గోపాలరావు గారు వారి నాన్నగారి నుంచి కూడా వాళ్ళ దంపతులు ఈ కళ్యాణాన్ని మరి కూర్చోవడం జరుగుతుంది. ఈ రోజున మన ఆలయ పూజారి గారు శ్రీ వేదాంత రాంబాబు గారు రంగనాయకుల గోదాదేవిని అత్యంత వైభవంగా సుమారు 10 గంటలు కష్టపడి అలంకరణ చేసి ఆ కళ్యాణం కూడా అత్యంత వైభవంగా జరిపించారు. ముఖ్యంగా ఈ రోజున భజనలో కూడా మా భక్తులందరూ పాల్గొని భజన కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరిగింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా నేను చెప్తుంటా, మా తాతగారు కీర్తి చేసిన నాగసరపు సుబ్బరాజశేషి గారు, వారి తర్వాత కీర్తి చేసిన నాగసరపు రామారావు గారు, వారి తర్వాత నేను, మా అబ్బాయిలు రూపేష్ గుప్తా, రామ్దేవ్ గుప్తా కూడా సుమారు 90 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలన్నీ కూడా భక్తుల సహకారంతో అత్యంత వైభవంగా జరుగుతాం.